హలో హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో ఇప్పుడైతే నేను ఇంకా ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ నిన్న వీడియోకి కంటిన్యూషన్ అనమాట. సో ఇంకా పూజ మొత్తం అయిపోయింది. పెద్ద హాస్టల్ అయితే కనుక పూజ అంతా చేసేసాను. ఇంకా చిన్న హాస్టల్కి వచ్చాను అనమాట. ఇక్కడ కూడా కంప్లీట్ చేయడానికి అండ్ ఈవినింగ్ దర్శనానికి వెళ్ళాలని అనుకున్నాను, కానీ క్యూ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇంకా అందుకోసం అని చెప్పేసి వెళ్ళలేదు. జస్ట్ ఇలా బయటికి మాత్రం వచ్చి ఇంకా బయట మాత్రం చూశానమాట. చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇంక అందుకే అప్పుడు పోలేదు. ఆల్మోస్ట్ నైట్ 9:40 10 అయిపోయింది. ఇంకా అప్పుడు వచ్చాను. దర్శనానికి వెళ్ళి ఒకసారి చూసొద్దామని. లాస్ట్ టైం ఒక 3 times అయితే వెళ్ళాను. ఈసారి అయితే ఇంక అంత టైం అయితే లేదు, ఎందుకంటే కొంత ఎక్కువ మంది ఉంటారు. జస్ట్ 1 time చూసుకున్నా కానీ చాలు అని చెప్పేసి ఒక 1 or 2 times అయితే ఇంకా చేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పక్కనే ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉంది. సో డ్యాన్స్ అంటే మనకి ఏదన్నా ఇప్పుడు ఫోక్ డ్యాన్స్ అలా కాదండి, జస్ట్ క్లాసికల్ డ్యాన్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇప్పుడైతే నేను మీకు అవి చూపిస్తాను చూడండి. అసలు వీడియో తీయడానికి కూడా నాకైతే ఇంకా పాసిబిలిటీ లేదనమాట. సో అందుకే అలా తీస్తున్నాను. సో అమ్మాయి చూడండి ఎంత చక్కగా చేసిందో, చాలా అంటే చాలా బాగా చేసింది. అండ్ చాలా చిన్న పిల్లలు కూడా డ్యాన్స్ వీడియో అయితే చేశారు. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. లాస్ట్ టైం 1 year బ్యాక్ మా బాబు కూడా డ్యాన్స్ అయితే చేశాడు, కానీ అప్పుడైతే యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. అప్పుడు నాకు తెలియదు అనమాట నా యూట్యూబ్లో. సో తీసిన వీడియో తీసినట్టు అంటే సాంగ్స్ అవి పెట్టేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే కాపీరైట్ వస్తుంది, రీయూస్డ్ కంటెంట్ అని వస్తుంది. అలాంటివన్నీ ఏమీ తెలియదు. జస్ట్ ఇంకా తీసిన వెంటనే అప్లోడ్ చేశాను. మళ్ళీ చూసుకుంటే కాపీరైట్ అవన్నీ వచ్చాయి. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా వెంటనే డెలీట్ చేశాను. నైట్ ఆల్మోస్ట్ 10 o'clock అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే ఎంతమంది జనాలు వచ్చిండ్రో చూడండి. అంటే ఇక్కడ ఉండేవాళ్ళే కాదు, ఎవరైనా కానీ వెల్కమ్ అనమాట. ఎంతసేపు అయినా కూర్చొని చూడొచ్చు. సో వీరైతే ఇంకా జస్ట్ నేను రైట్గా తీశాను. చాలా అంటే చాలా చక్కగా ఎక్కడే కానీ మిస్టేక్ అయితే చేయకోకుండా చేశారు. అండ్ లాస్ట్ నేను ఇంకొక వీడియో అయితే తీయలేదు, కానీ ఆ అమ్మాయి అయితే చాలా అంటే చాలా చక్కగా చేసింది. సో కొంచెం లావుగా ఉన్నింది కానీ చాలా బాగా చేసిందనమాట. అస్సలు ఇంత బాగా డ్యాన్స్ చేస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. లాస్ట్ ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుంది. నైటు 12-1 అవుతుందన్నమాట. ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయేసరికి నాకు చిన్నపిల్లలు ఉండదు కాబట్టి ఇంకా నేనైతే ఇంటికి వస్తాను. మార్నింగే లేచి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాలని లాస్ట్ టైం నేను దేవాంశను కూడా తీసుకొచ్చి చూపించి కాసేపు కూర్చోబెట్టుకుని వెళ్ళాను అనమాట. కానీ ఈసారి లోపలికి రావడానికి కూడా ప్లేస్ లేదు. యాక్చువల్గా అయితే మార్నింగ్ టైము ఎక్కువ మంది వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ ఈసారి మాత్రం ఆపోజిట్ అయింది. ఈవినింగ్ టైం ఎక్కువ మంది వచ్చారనమాట. సో ఇప్పుడు చాలామంది ప్రదోష వేళ అంటే దర్శనం చేసుకుంటే చాలా మంచిదని చెప్పేసి ఇంకా అలా ఫిక్స్ అయినట్టున్నారు. అందుకే ఈవినింగ్ టైం వచ్చారు. సో మేమేమనుకున్నామంటే మార్నింగ్ టైం వస్తుందని చెప్పేసి అలా అనుకున్నాం, కానీ రివర్స్ అయిపోయింది. సో అక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు మనకి. సో నేను చాలా టెంపుల్స్ అంటే టీవీలో కూడా చూశాను అనమాట, సోషల్ మీడియాలో చూశాను. చాలా అంటే చాలా క్యూ ఉన్నింది, చాలా కష్టంగా ఉన్నిందనమాట. సో అప్పుడు శివరాత్రికి దర్శనం చేసుకోవడానికి ఐ హోప్ ఇక్కడైతే బాగానే అయింది, కానీ ఇక్కడ బాగా మెయింటైన్ చేశారనమాట. సో ఇక్కడ మెయింటెనెన్స్ బాగుంది, అందుకే ఫాస్ట్గా మూవ్ అయిపోయి ఒక 5 to 10 minutesలోనే అయిపోయింది దర్శనం. లేదంటే చాలా టైం పట్టిండేది. లాస్ట్ టైం మినిమం ఒక 1/2 hour పట్టింది. అండ్ మార్నింగ్ టైం అభిషేకానికి కూడా చాలామంది కూర్చొనే చూశారు. ఓకే, అంటే కొంచెం ఎక్కువగా రష్ అనిపించలేదు. నైట్ టైం కొంచెం అలా అనిపించింది, మిగతాదంతా ఓకే అనిపించింది. సో ఇంకా ఫైనల్గా అయితే కాసేపు కూర్చున్నాను. ఇక్కడ పెద్ద స్టేజీ ఉంటుంది. ఏ ఫెస్టివల్ అయినా సరే ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. భోజనాలైనా లాస్ట్ టైం ఒకసారి క్రికెట్ మ్యాచ్ అయితే అయింది. అది ఇండియా పాకిస్తాన్ అనుకుంటా, వరల్డ్ కప్ ఏదో తెలియదండి. అప్పుడు ఇండియా గెలిచింది. సో అప్పుడైతే ఇక్కడ పెద్ద స్క్రీన్ పెట్టేసి ఇంకా మష్రూమ్ బిర్యానీ పెట్టేసి బాగా సెలబ్రేట్ చేశారు. చాలా పెద్ద స్క్రీను, చాలామంది వచ్చి అలాగే నిలబడుకుని అక్కడ చైర్ అవన్నీ ఏం వేయలేదు. జస్ట్
కూర్చొని మాత్రమే చూసామన్నమాట. నిలబడుకొని మాత్రమే చూసాము. చాలా బాగుంది. అండ్ నేనైతే ఎక్కువ వీడియో తీయలేదు. జస్ట్ మనం లాంగ్ వీడియోస్ తీసుకోవడానికే పర్మిషన్స్ అండ్ షార్ట్స్ అవన్నీ తీయడానికి అంత వీలు ఉండదన్నమాట. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం లాంగ్ వీడియోస్ తీసుకోవచ్చండి. కానీ షార్ట్స్ అయితే తీయకూడదు. ఉన్నది ఉన్నట్టే మనమైతే అప్లోడ్ చేయకూడదు. ఇంకోటి ఏంటంటే ఇన్స్టాలో అయితే మనం షేర్ చేయొచ్చు, కానీ మనం యూట్యూబ్లో అయితే అసలు పెట్టకూడదు. అందుకోసం అని చెప్పేసి నేను పెట్టలేదు. ఈవినింగ్ కొంచెం పని ఉండింది, అందుకే ఇంకా బయటకు వచ్చాను. నెక్స్ట్ డే మార్నింగ్ అది ఇంకా నైట్ మొత్తం ఫుల్ టైర్డ్ అయిపోయామన్నమాట. ఇంకా టైర్డ్ అయిపోయి ఇంకా అవన్నీ చూసుకొని ఫాస్ట్గా చేసుకొని ఇంకా నైట్ పడుకునేసరికి ఆల్మోస్ట్ ఇంకా 12 అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా పిల్లలకి స్కూల్ అయితే ఉంది, అందుకే స్కూల్కి పంపిద్దామని చెప్పేసి ఇంకా బుక్స్ అవన్నీ సర్దేశాను. సర్దేసి అయిపోయిన తర్వాత బాబుకి కొంచెం లేట్గా లేచాను కదా, ఏదన్నా తినిపిద్దాము అని చెప్పేసి మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే నైట్ రైస్ ఉన్నింది, అదైతే కనుక తీసి కొంచెం కర్డ్ రైస్ అయితే కలిపేసి తినిపించేసాను అనమాట. సో కొంచెం కర్డ్ రైస్ అయితే బాగానే తింటారు. ఇంకా ఇంట్లో బనానాస్ ఉంటాయి, ఎప్పుడు ఏదో ఒకటి ఇంకా పెట్టేస్తాను. ఇంట్లో ఫ్రూట్స్ అయితే ఆల్మోస్ట్ 90% బనానా అయితే ఉంటుంది. వాటర్ మిలన్ ఈ మధ్య ఎక్కువ తింటుంటే జలుబు వస్తుంది అని చెప్పేసి జస్ట్ ఒక 1 or 2 పీసెస్ మాత్రమే తీసుకొచ్చి ఇస్తున్నాను. నేను వేడిగా కూడా చూపిస్తున్నాను పిల్లలకి ఏం పెట్టేస్తున్నాను అని. ఇంకా తీసుకొచ్చి పెట్టేశాను. ఇది నెక్స్ట్ డే అనమాట. సో అంతా డెకరేషన్ అంతా అయిపోయింది, ఇంకా ఫెస్టివల్ అంతా అయిపోయింది. ఇంకా ఇప్పుడు మొత్తం ఇదంతా క్లియర్ చేస్తున్నారు. 10 days నుంచి డెకరేషన్ చేస్తే చూడండి 1 dayకే ఇంకా అంతా అయిపోయింది. అట్లీస్ట్ ఒక 3 days అన్నా సెలబ్రేట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. మాకు కూడా కొంచెం చాలా బాగా అనిపించింది. సో ఇంటి ముందు మ్యారేజ్ అంటే ఎవరికైనా సంతోషంగానే ఉంటుంది కదా, అలా అనిపించింది అనమాట. ఆ డెకరేషన్స్, ఆ జనాలు, సో కొంచెం బాగా హ్యాపీగా అనిపించింది అనమాట. సో అందుకే నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clockకి కూడా స్వామికి అభిషేకం అయితే చేస్తున్నారు. నేను బయట నుంచి తీసానమాట వీడియో, చూడండి. అండ్ ఇప్పుడైతే ఇంకా నేను ఇంట్లోకి వచ్చాను. ఇంట్లోకి వచ్చి మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. 90% మ్యాగీ తినిపించడానికి ఇష్టపడను నేను, మా హస్బెండ్. కాకపోతే ఏంటంటే పిల్లలకి ఇంకా ఫాస్ట్గా టైం అయిపోయింది. అప్పుడప్పుడు దేవాంశ్ అయితే అడుగుతూ ఉంటాడు, మ్యాగీ కావాలి మమ్మీ అని చెప్పేసి, అందుకే ఇస్తాను. ఈవినింగ్ టైం పాలు కానీ లేకపోతే కాఫీ కానీ బిస్కెట్ ఇలాంటివి మాత్రమే ఇస్తాము. ఇంకా మార్నింగ్ ఇంకా మ్యాగీ అయితే ఇస్తే ఫుల్గా తింటారు. మిగతా ఏ బ్రేక్ఫాస్ట్ పెట్టినా కానీ కొంచెం కొంచెం తినేసి పడేసి వస్తాడనమాట. దోశ అయితే అది కూడా కారం దోశ అయితే కనుక కొంచెం బాగా తింటాడు. ఇంకా మిగతాటివి ఏదై చూసినా కానీ తినడు సరిగ్గా దేవాంశ్ అయితే. అందుకే ఇంకా నేను సరిగ్గా ఏం పెట్టడం లేదు. ఈవినింగ్ వచ్చాక కొంచెం సంగటి అలాంటివి చేసి పెడుతున్నాను, అవైతే కొంచెం తింటాడనమాట. అండ్ ఇప్పుడైతే ఇంకా మ్యాగీ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇవన్నీ జస్ట్ 3 ఒక 3 మ్యాగీ ప్యాకెట్స్ అయితే ఇంకా సరిపోతాయి. ఇంకా మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి నేను పెరుగన్నం అయితే పెట్టేస్తున్నాను. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. మ్యాగీ అయితే ఒక్క బ్రేక్ఫాస్టే అండి, కొంచెం 5 minutes అయిపోతుంది. మిగతాటివన్నీ ఒక 1/2 hour మినిమం పడతాయి. నాకు 5 o'clockకి వేస్తే కానీ ఈ పనులన్నీ కంప్లీట్ అవ్వవు. ఇంకా బయట ముగ్గు ఇవన్నీ వేసుకోవడానికి చాలా అంటే చాలా టైమే పడుతుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతాయి అని చెప్పేసి ఇంకా చేస్తూ ఉంటాను. ఎంత ఫాస్ట్గా చేస్తే అంత ఫాస్ట్గా అయిపోతాయని, ఎంత ఫాస్ట్గా చేసినా కానీ ఇలాగే అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ చేసుకుని అలా స్కూల్కి పంపిస్తానో లేదో వెంటనే ఇంకా మార్నింగ్ అవుతుంది. నేను బ్రష్ చేసుకొని రూమ్ అంతా క్లీన్ చేసుకొని వాషింగ్ మిషన్ ఉంటే ఇంకా బట్టలు అవన్నీ వేసుకొని అవన్నీ ఆరేసుకొని వచ్చేసరికి ఆల్మోస్ట్ 10 o'clock అయిపోతుంది. ఇంకా అప్పటికి ఇంకా వంట వాళ్ళకి ఫుడ్ అంతా చెప్పేస్తాను. ఫుడ్ అంతా చెప్పేసి నేనైతే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి బయట కూర్చుంటాను. ఇంకా బయట కూర్చొని ఇంకా మిషన్ కుట్టుకోవడము లేకపోతే కనుక ఏదన్నా కొంచెం వర్క్ ఉంటే హాస్టల్ అవి చూసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటాను. ఇంకా అవన్నీ అయిపోయాక అప్పటికే 12 అయిపోతుంది. ఇంకా పిల్లలు వస్తారని చెప్పేసి ఆఫ్టర్నూన్కి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇదేనండి నా డైలీ రొటీను, ఇంకా ఇంతకు మించి ఏముండదు. ఒకవేళ ఇన్ కేస్ హాలిడేస్ ఏమన్నా వస్తే ఏమవుతుంది అంటే ఒక 1 hour లేట్ అవుతుంది అంతే. కొంచెం ప్రశాంతంగా ఎక్కువసేపు పడుకుంటాను. ఈ మధ్యకాలంలో అమ్మ అని చెప్పేసి కాసేపు పడుకున్న డేసే అసలు ఏమీ కనిపించడం లేదు. ఎందుకంటే 9 o'clock 9:30 అయిపోగానే ఫుడ్ అయితే చెక్ చేసుకోవాలి. ఇంకా చెక్ చేసుకొని ఇంకా ఉందా లేదా అని, ఒకవేళ లేకపోతే వంట వాళ్ళకి చెప్పుకొని చేయించుకోవడానికి సరిపోతుంది. మార్నింగ్ టైం కూడా చూడండి ఎంత బాగున్నానో, కొంచెం ఫేస్ అయితే ఫ్రెష్గా అనిపించింది. ఈ మధ్య కొంచెం
నైట్ టైం కొంచెం మేకప్ వేసుకొని పడుకుంటే మార్నింగ్కి కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది. అందుకే చూపిస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే ఇంకా డ్యూటీ ఎక్కేసాను అనమాట. పైకి లైట్స్ అవన్నీ ఆఫ్ చేసుకొని వచ్చాను. నిన్న నైట్ వచ్చేసి ఇంకా హాస్టల్ నాన్ వెజ్ అయితే ప్రిపేర్ చేయలేదు, జస్ట్ వెజ్ మాత్రమే ప్రిపేర్ చేసాము. అందుకే అంతా మిగిలిపోయింది. ఆఫ్టర్నూన్ కూడా కొంచెము టమోటా రైస్ అలాంటివి చేపిస్తే అంతా మిగిలిపోయింది. ఇంకా రసం నైట్ వచ్చేసి పప్పు రసం మాత్రమే ఉన్నాయి. ఆ పప్పు రసం కూడా కొంచెం మిగిలిపోయాయి. ఇంకా మామూలే అనమాట, మిగులుతూ ఉంటుంది, అయిపోతూ ఉంటుంది. అవన్నీ ఇంకా చెక్ చేసుకోలేము. ఎంత ఆడికాడి చేసినా ఒక్కోసారి మిగులుతాయి, ఒక్కోసారి అయితే వెంటనే అయిపోతాయి. అది టైం, ఇంకా అది దాన్ని ఏం చేయలేను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా నేనైతే మ్యాగీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్ళి బాబునైతే ఇంకా నిద్ర రేపాలి. వాళ్ళకైతే ఇంకా బ్రష్ అవన్నీ వేయించి మార్నింగ్ టైం అయితే కనుక ఇంకా స్నానం అయితే చేయించను. ఎందుకంటే కొంచెం గోరుగా ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైం మాత్రమే ఇంకా స్నానం చేపిస్తాను. సో అప్పుడు కొంచెం వాళ్ళకి ఫ్రెష్గా ఉంటుంది మార్నింగ్. పైగా యూనిఫామ్ వేసుకునే ముందు కొంచెం చలిగా ఉందంటే లోపల కూడా ఒక టీ షర్ట్ వేసి పంపిస్తున్నాను. ఎందుకో స్వెటర్స్ అన్నీ కొంచెం చిన్నగా అయిపోయినాయి, కొంచెం పాడైపోయినాయి అనమాట. అందుకే ఇంకా ఎక్కువగా వేయడం లేదు. సో అవైతే పక్కన పడేస్తాం. కొంచెం లోపల టీ షర్ట్ ఏమన్నా కొంచెం పాత ఉంటాయి కదా మన దగ్గర, అలాంటివి అయితే కనుక వేసి పంపిస్తే కనుక కొంచెం చల్లగా ఉండదు. ఇక్కడ ఎలాగైనా కొంచెం చలి ఎక్కువగా ఉంటుంది మన హోమ్ టౌన్తో పోలిస్తే. అక్కడ ఏంటంటే మార్నింగ్ 7-7:30కి చలి మొత్తం పోయి కొంచెం సన్లైట్ వస్తుంది కాబట్టి కొంచెం వేడిగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఆఫ్టర్నూన్ కూడా కొంచెం చల్లగా ఉంటుంది. ఎండలోకి వెళ్తే కనుక ఎండ అనిపించేది. నేను నీ ఎంత వయసు మిగతా టైంలో అంతా చల్లగానే ఉంటుంది. అండ్ ఇప్పుడైతే ఇంకా నేను చూపిస్తున్నాను, ఇంకా బాబుకి అయితే తినిపిస్తున్నాను. బాబు యాక్చువల్గా బైక్ అయితే దిగుతూ కొంచెం అది ఎక్సలేటర్ ఉంటుంది కదా, దానికి పంపు ఉంటుంది కదా, ఆ పంపుకి అయితే కొంచెం కాలు అయితే వేసుకొని కొంచెం వాచిందనమాట. అదైతే చూపిస్తున్నాడు. ఎలా వచ్చిందనేది మాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఇప్పటిదాకా చిన్న గాయం కూడా అవ్వలేదు, చిన్న బాబు కానీ పెద్ద బాబు కానీ. యాక్చువల్గా చిన్నప్పుడు పెద్ద బాబుకి అయితే కింద ఎప్పుడు పడ్డాడో తెలియదు, ఒక చిన్న రాయి వచ్చుకొని చిన్న ఘాటు పడింది అంతే. ఇంకా ఎలాంటి దెబ్బలైతే తగలలేదన్నమాట. అందుకే ఫస్ట్ టైం బాబుకి ఇంత పెద్ద గాయం అయితే అవ్వడము. అది ఇంకా నేను చూపించలేదు. ఈ యూట్యూబ్లో చూపించాలన్నా పెద్ద హెడేక్ అనమాట. అది మానిటైజేషన్ అవుతుందో లేదో మీరు ఇవి చూపించాలని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఇంకా అవన్నీ ఏం చూపించలేదు నేను. ఇంకా బాబుకైతే అడుగుతున్నాను ఏమైందంటే ఎక్కడ పడ్డాడు అంటే, ఎక్కడ పడిండో తెలియదు కానీ గాయం అయితే అయ్యింది మమ్మీ అని చెప్పేసి. వాడు ఇంకా అది అయ్యింది కూడా సైలెంట్గా అయితే లేడనమాట. పైన బొబ్బ వచ్చినప్పుడు లోపల వాటర్ ఉంటుంది, అది మొత్తం బ్రేక్ చేశాడు. బ్రేక్ చేసేసరికి పైకి వచ్చేసి కొంచెం పుండులాగా అయింది. ఇంకా దానికి ఆయిల్మెంట్ అవన్నీ పూసాం, చూడాలి తగ్గుతుందో లేదో. ఈ మధ్య బాబు బయట ఫుడ్ అయితే ఎక్కువ తింటున్నాడు, అందుకే చీమ వస్తున్నాయి. నాకు ఇలా తింటే పెద్ద కష్టం అనమాట. అది మానకపోతే మళ్ళీ హాస్పిటల్కి అవన్నీ తిరగాలి. హాస్పిటల్కి పోవడం పెద్ద ఇబ్బంది ఏం కాదు. నాకైతే ఇక్కడ నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటుంది. మళ్ళీ వెయిట్ చేయాలి ఓపీ కోసం, పెద్ద ప్రాసెస్ ఏది. అందుకోసం అని చెప్పేసి ఎక్కువగా నేను ఇంకా హాస్పిటల్కి అయితే పోకోకుండా ఇంట్లోనే ఇంకా చేయడానికి అయితే మా హస్బెండ్ అయితే ఆయిల్మెంట్ అయితే తీసుకొచ్చాడు, పూసాను కానీ తగ్గలేదండి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మా హస్బెండ్ నైట్ పడుకునే ముందు మొత్తం పసుపు అయితే పూసాడు. ఉదయానికి కొంచెం నార్మల్గా అయిపోయిందనమాట. అండ్ ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఆల్మోస్ట్ ఈ వీడియో ఒక 3 days అనమాట. 1 dayకి వీడియో పెట్టలేకపోతున్నాను. 3 daysకి వీడియో కలిపి ఒకేసారి పెట్టేస్తున్నాను, అదే ఈ వీడియో. సో ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా కొంచెం మార్నింగ్ అయితే ఇంకా పూజ అవన్నీ చేయడానికి అవ్వలేదు నాకు. అందుకే ఈవినింగ్ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి పూజ అయితే ఇంకా చేయడానికి వచ్చేసాను. ఇంకా అదే చూస్తున్నాను. ఇంకా బొట్టు అవన్నీ పెట్టుకొని పూజ చేసే ముందు తప్పనిసరిగా నేను కుంకుమ అయితే పెట్టేసుకుంటాను. నాకు అలవాటు అయిపోయింది. మామూలు టైం అప్పుడు కూడా నా ఫేస్ మీద ఎప్పుడు కుంకుమ ఉంటుందండి. ఎప్పుడు కొంచెం నిండుగా గాజు అవన్నీ వేసుకొనే ఉంటాను. ఇంకా ఏదైనా కొంచెం ట్రెండింగ్ అంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు చూడిదార్ అవన్నీ వేసుకున్నప్పుడే ఇంకా చేతికి బ్రాస్లెట్ లాంటివి వేసుకొని కొంచెం దానికి తగ్గట్టు బయటకు వస్తానన్నమాట. మిగతా టైంలో ఎప్పుడైనా సరే నా హ్యాండ్స్కి ఫుల్గా బ్యాంగిల్స్ ఉంటాయి. ఇంకా ఫైనల్గా అయితే ఇప్పుడైతే ఇంకా పూజ అయితే చేస్తున్నాను. నా వీడియోస్లో అన్నీ పూజా వీడియోసే వస్తున్నాయని
ఏమనుకోవద్దండి. మార్నింగ్ లేచి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అందుకే నా వాయిస్ అయితే కొంచెం గట్టిగా రాకపోవచ్చు. మీరైతే కొంచెం సౌండ్ అయితే పెంచి చూసుకోండి. ఇదే నా పూజ రూమ్ అనమాట. ఎప్పుడైనా ఒక వీడియో లాగా చేస్తాను. మా హాస్టల్ అనేది ఎలా ఉంది, నా కిచెన్ రూమ్ అనేది ఎలా ఉంది, నా స్టోర్ రూమ్ ఎలా ఉంది అని చెప్పేసి అన్నీ మీకైతే ఇంకా వీడియో తీస్తాను. ఇప్పట్లో టైం అయితే కనుక అవ్వడం లేదు. ఏదో షార్ట్స్ అయితే కనుక తీస్తున్నాను. అండ్ ఇప్పుడైతే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే పూజ అనమాట. సో ఈరోజు పూజ అయిపోయింది కదా, నెక్స్ట్ డే పూజ అనుకుంటున్నాను నేను. ఈవినింగ్ ఏమో పూజ అయితే చేస్తున్నాను. సో అప్పటికే టైం చాలా అయిపోయింది. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చేసి అలసిపోయాను. సో వీడియో అయితే కనుక నేనైతే బ్యాక్ సైడ్ పెట్టేస్తే కనుక నేను సరిగ్గా కనిపించడం లేదు. అందుకోసం అని చెప్పేసి ఇలా పెట్టేస్తే మీకు బాగా కనిపిస్తుంది అని చెప్పేసి పెట్టేస్తున్నాను. సో ఒకవేళ నా నుంచి ఇంకా ఏమన్నా వీడియోస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే షార్ట్ వీడియోస్ అయితే కనుక నాకైతే కామెంట్ అయితే చేయండి. సో నెక్స్ట్ టైం నుంచి ఫుడ్ వీడియోస్ అయితే ఇంకా చెయ్యాలని అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మాకు కొంచెం కిచెన్ అనేది చిన్నది. ఆ స్టాండు అవన్నీ పెట్టుకొని నేనైతే అవన్నీ చేసుకోలేకున్నా. సో దానికోసమే మీకైతే ఫుడ్ వీడియోస్ అయితే రావడం లేదు. లేదంటే ఇంకా నా దగ్గర నుంచి చాలామంది ఫుడ్ వీడియోసే ఎక్స్పెక్ట్ చేస్తారనుకున్నాను. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పని చేస్తూ ఉంటాను. సెల్ ఫోన్ పట్టుకొని ఫుడ్ వీడియోస్ చేయలేక అందుకే స్టాప్ అయిపోయానమాట. జస్ట్ లుక్ మూమెంట్ ఇచ్చి సాంగ్స్ మాత్రమే వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇంకా మిగతాటివి అయితే ఏం చేయడం లేదు. ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడైతే ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా టుమారో వచ్చేసి బాబుకి హిందీ ఎగ్జామ్ ఉంది, కూర్చోబెట్టి చదివిస్తున్నాను. ఇంకా నాకు కూడా కొంచెం పని ఉంది, ఇవన్నీ చూసుకుంటున్నాను, క్యాలిక్యులేషన్స్ అవన్నీ చూసుకుంటున్నాను. అందుకే ఇంకా చూడడం లేదు. లేదంటే ఇంకా లైవ్ అయితే కొంచెం ఎక్కువసేపే చేసిండేదాన్ని. సో ఇంకా మొత్తానికి ఇప్పుడైతే ఇంకా పూజ అంతా అయిపోయింది. వీడియో ఎంత ఎక్కువైపోతుంది అని చెప్పేసి నేనైతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డింగ్లో పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ అయితే కొంచెం పని ఉందండి. ఏంటి అంటే కొన్ని లైనింగ్స్ ఫాల్స్ అవన్నీ కావాలి. దానికోసం అని చెప్పేసి బయటకు వచ్చాను. అదే వీడియో అనమాట. సో బయటకు వచ్చి ఇంకా అవన్నీ తెచ్చుకోవడానికి వచ్చాను. ఇప్పుడు కొన్ని శారీస్ అవన్నీ చూపిస్తాను. ఎప్పుడు వచ్చినా ఇక్కడ శారీస్ అయితే కొన్ని ఆఫర్లోనే ఉంటాయి. నేను ఈ మధ్య కొంచెం తక్కువనే, నాకు స్టిచ్చింగ్ చేసుకునే ఓపిక ఉండదు. ఏదో సామెత ఉంది, కుమ్మలోనికి కుండ తక్కువ, మంగళోనికి నెత్తి ఎక్కువ అని చెప్పేసి. అలాగా నా బ్లౌజెస్ అయితే నేను స్టిచ్ చేసుకోలేను. మిగతా వాళ్ళవైతే బ్లౌజెస్ అయితే ఇంకా ఫాస్ట్గా స్టిచ్చింగ్ అవన్నీ చేసిస్తానమాట. ఎందుకంటే డబ్బులు వస్తాయి కదా. సో అందుకోసమే ఇప్పుడైతే ఇంకా షాపింగ్ అయితే వచ్చేసాను. ఇక్కడైతే కొన్ని శారీస్ అవన్నీ చూస్తున్నాను. ఇంకా తనకి ఇచ్చేసాను అనమాట. సో నాకు ఫాస్ట్గా ఈ ఫ్యాబ్రిక్కి ఇంకా ఇవన్నీ ఇచ్చేసేయని, ఇంకా లైనింగ్ ఫాల్సే కావాలి. లాస్ట్ టైం ఒకటి గ్రీన్ కలర్ శారీ తీసుకున్నాను కదా, మీకు చూపించాను. దానికి కూడా ఫాల్ అయితే కనిపించడం లేదు. అది కూడా తీసుకుందామని చెప్పేసి వచ్చాను. ఎప్పుడో తెచ్చుకున్నాను ఒకటి బ్లాక్ కలర్ శారీ, నాకు బాగా ఇష్టమైన శారీ అనమాట. దానికి ఇప్పటిదాకా వచ్చి తెచ్చుకొని ఆల్మోస్ట్ 1.5 years అయిపోయింది. ఇప్పటిదాకా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయలేదు. కనీసం ఈ రోజైనా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకుందామని చెప్పేసి ఇంకా ఫాల్స్ కోసం వచ్చాను. అన్ని ఫాల్స్ అయితే వేసి పెట్టాను. ఇంకా జస్ట్ ఇంకా స్టిచ్చింగ్ కోసం వెయిటింగ్ అనమాట. సో ఇప్పుడైతే ఇంకా ఇక్కడ కొంచెం కాటన్ లైనింగ్ అనేది మనకు తక్కువ కాస్ట్కే వచ్చేస్తాయి. అదే మాకు ఏపీలో అయితే 50 రూపీస్ ఉందండి, కానీ ఇక 30 రూపీస్కే వచ్చేస్తాయి అనమాట కాటన్ లైనింగ్స్. ఇక్కడ కానీ పాలిస్టర్ అయితే కొంచెం ఎక్కువ. పాలిస్టర్ 50 రూపీస్ ఉంటుంది, కాటన్ అయితే 30 రూపీస్కి వస్తుంది. పైగా మేము వచ్చేసి ఇంకా మిషన్ కుట్టే వాళ్ళం కాబట్టి కొంచెం మాకు తక్కువ కాస్ట్కి ఇస్తారనమాట. మిగతా వాళ్ళకైతే కొంచెం ఎక్కువ కాస్ట్. టైలర్ అని చెప్పేస్తే ఇంకా తక్కువ ఉంటుంది. ఇంకా ఈవినింగ్ బయటకు వచ్చాను కదా, ఈవినింగ్ వైబ్రేషన్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు అసలైన టాస్క్ అనమాట. ఏంటి అంటే ఇంకా ఇప్పుడు నేనైతే రోడ్ అయితే క్రాస్ చేయాలి. అప్పుడైతే ఇంకా నేను వీడియో తీయలేదు. ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి తెచ్చుకున్నాను, నీకు వీడియో అవసరమా, నువ్వు ఫస్ట్ రోడ్డు క్రాస్ చేయడం అవసరమా అని చెప్పేసి. అందుకే ఇంకా నేనైతే వీడియో అయితే తీయడం లేదు, జస్ట్ మీకు చూపిస్తున్నాను. దగ్గరికి వచ్చాక ఇంకా వీడియో ఎండ్ చేస్తున్నానండి. ఇంకా ఆల్మోస్ట్ అయితే ఈ రోజు వీడియో అయితే ఎంతేనండి. ఇందాకే ఒక వీడియో అప్లోడ్ చేశాను, ఇది కూడా ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్మోస్ట్ ఈరోజు మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇదే లాస్ట్ ఫైనల్ అనమాట. నెక్స్ట్ ఇంకా 3 days పడుతుంది నా వీడియో వచ్చేసరికి.